గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 708. ఈ రోజు డైలీ మనీ షోలోని నిన్న యూఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ వచ్చింది కదా, దాని తర్వాత ఈ రోజు మన మార్కెట్ లో చాలా పాజిటివ్ మూమెంట్ చూసాం. అండ్ అంతేకాకుండా ఈ మీటింగ్ లో మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అండ్ దీని వలన ఎటువంటి స్టాక్స్ లాభపడబోతున్నాయి, వీటి గురించి ఈ రోజు డైలీ మనీ షోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దాంతో పాటుగా మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 929 పాయింట్స్ పెరిగి 70,514 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 256 పాయింట్స్ పెరిగి 21,182 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.11% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.76% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.36% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ మనం ముందే మాట్లాడుకున్నాం కదా, నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నైట్ కి యూఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ రానున్నదని. ఈ మీటింగ్ అవుట్కమ్ లోని యూఎస్ ఫెడ్ దగ్గర నుంచి వచ్చినటువంటి కామెంటరీతోని ఈవెన్ మన మార్కెటే కాదు గ్లోబల్ మార్కెట్స్ లో కూడా చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. యాక్చువల్లీ లాస్ట్ 1 year గా మనం చూసినట్లయితే యూఎస్ ఫెడ్ వాళ్ళు యూఎస్ లో పెరిగినటువంటి ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి అని చెప్పి కంటిన్యూస్ గా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకుంటూ వస్తున్నారు. ఇటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకుంటూ వస్తున్నటువంటి సినారియో ఏదైతే ఉంటుందో దీని వల్ల మార్కెట్ లోని లిక్విడిటీ బాగా తగ్గుతుంది. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్నటువంటి సినారియోలోని ఎవరు కూడా ఎక్కువ మంది లోన్స్ తీసుకుని స్పెండ్ చేయడానికి అది ఇష్టపడరు కదా, దానివల్ల మార్కెట్ లోని లిక్విడిటీ అనేది బాగా తగ్గుతుంది. సో ఈ లిక్విడిటీ తగ్గుతున్నటువంటి సినారియో ఏదైతే ఉందో అది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ కాదు. కాబట్టి లాస్ట్ 1 year లో ఫెడ్ మీటింగ్ ఎప్పుడు జరిగి ఇంట్రెస్ట్ రేట్ హైక్ రిలేటెడ్ గా ఫెడ్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చినప్పుడల్లా మనం మార్కెట్స్ లోని ప్రెషర్ చూసాం. బట్ లాస్ట్ ఫ్యూ మీటింగ్స్ గా యూఎస్ ఫెడ్ వాళ్ళైతే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచట్లేదు. ఈవెన్ ఈసారి మీటింగ్ లో కూడా యూఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచకపోవచ్చు అని చెప్పే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఈసారి కూడా యూఎస్ ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచలేదు. బట్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచట్లేదని లాస్ట్ ఫ్యూ మీటింగ్స్ గా కూడా అనౌన్స్ చేస్తున్నారు కదా. ఈవెన్ ఈ మీటింగ్ లో కూడా సేమే అనౌన్స్ చేశారు. కానీ మార్కెట్ ఎందుకు ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అయిందంటే మోస్ట్ ఆఫ్ ది యూఎస్ ఫెడ్ అఫీషియల్స్ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే పీక్ ని టచ్ అయ్యని చెప్పి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా లాస్ట్ ఫ్యూ మంత్స్ గా ఇన్ఫ్లేషన్ డేటాని ట్రాక్ చేస్తున్నా యూఎస్ లోని ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ లోని 3/4 point రేట్ కట్ కూడా చూడొచ్చు అని చెప్పి యూఎస్ ఫెడ్ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇయర్ లోని 3/4 point అంటే 25 basis points చొప్పున 3 సార్లు రేట్ కట్ కనుక అనౌన్స్ చేసినట్లయితే మార్కెట్ లో అగైన్ లిక్విడిటీ పెరుగుతుంది కాబట్టి అది స్టాక్ మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంది. యాక్చువల్లీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా యూఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఈ పాజిటివ్ కామెంటరీ వచ్చేసరికి నిన్న నైట్ యూఎస్ మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఈవెన్ ఇలా యూఎస్ ఫెడ్ నెక్స్ట్ ఇయర్ లోని రేట్ కట్స్ కనుక అనౌన్స్ చేసినట్లయితే మన ఆర్బీఐ కూడా రేట్ కట్స్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది మన మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లోని అంత పాజిటివ్ మూమెంటం చూసాం. ఇందాక యూఎస్ ఫెడ్ నెక్స్ట్ ఇయర్ లో రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. నో యూఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఇటువంటి కామెంటరీ వచ్చేసరికి ఈ రోజు మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. సో యూఎస్ ఫెడ్ నెక్స్ట్ ఇయర్ లో కనుక రేట్ కట్ చేసినట్లయితే ఈవెన్ మన ఆర్బీఐ కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోని రేట్ కట్స్ చేయొచ్చు అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది అనలిస్టులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నో యూఎస్ ఫెడ్ రేట్ కట్స్ అండ్ అలాగే ఆర్బీఐ కూడా రేట్ కట్స్ చేసినట్లయితే ఎటువంటి స్టాక్స్ కి పాజిటివ్ అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్ ఫెడ్ రేట్ కట్స్ చేసినట్లయితే మెయిన్లీ మన ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా మనం అది పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రేట్ కట్ చేయడం వల్ల యూఎస్ లోని అగైన్ స్పెండింగ్ అనేది బాగా పెరిగేటువంటి ఛాన్స్ ఉన్నది. స్పెండింగ్ అది బాగా పెరిగింది అనుకోండి, ఐటీ కంపెనీస్ కి ఫ్యూచర్ లోని మంచి ప్రాజెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కదా. యాక్చువల్లీ లాస్ట్ 1 to 1.5 year గా మనం చూసినట్లయితే యుఎస్ ఎకానమీ స్లో డౌన్ వలన ఐటీ కంపెనీస్ కి వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ లోని స్లో డౌన్ అన్నది కనపడింది. యుఎస్ లో అగైన్ స్పెండింగ్ అది బాగా పెరిగి ఐటీ కంపెనీస్ కి గనక యుఎస్ లో మంచి ప్రాజెక్ట్స్ వచ్చినట్లయితే అది ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్. కాబట్టి నిన్న యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఇటువంటి అనౌన్స్మెంట్ వచ్చేసరికి యుఎస్ లో మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ అలాగే ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్ లో కూడా మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఈ రోజు పాజిటివ్ గా రియాక్ట్ అవడం అనే కాదు, నెక్స్ట్ ఇయర్ లో యూఎస్ ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్స్ రావడంతో పాటు యూఎస్ ఎకానమీలో రికవరీ కూడా కనపడినట్లయితే ఈ ఐటీ కంపెనీస్ మంచి ప్రాజెక్ట్స్ విన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ఐటీ స్టాక్స్ లోని మనం పాజిటివ్ ర్యాలీ చూసేటువంటి అవకాశం ఉన్నది. సో యూఎస్ ఫెడ్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అనౌన్స్మెంట్ మనం మెయిన్లీ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. సో లాస్ట్ 1 year గా మనం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ బాగా పెరిగాయి కానీ ఐటీ స్టాక్స్ లో పెద్ద రన్అప్ కనపడలేదు కదా. దాంతోనే నెక్స్ట్ ఐటీ స్టాక్స్ లో మనం పాజిటివ్ రియాక్షన్ చూసేటువంటి అవకాశం ఉంది. ఐటీ కంపెనీస్ లో ఏవైతే కంపెనీస్ ఇటువంటి సిచ్యువేషన్ లో కూడా బాగానే ప్రాజెక్ట్స్ అవి విన్ అవుతూ నెంబర్స్ లో అది కొంచెం గ్రోత్ ని డెలివర్ చేస్తూ మంచి వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయో అటువంటి కంపెనీస్ ని కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఐటీ కంపెనీస్ ర్యాలీలోని బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉన్నది. యాక్చువల్ చెప్పాలంటే యుఎస్ ఎకానమీలో నా వీక్నెస్ ఉన్నది కానీ మన ఇండియన్ ఎకానమీలో మాత్రం అటువంటి వీక్నెస్ లేదు. లాస్ట్ 1 year గా చూసినట్లయితే మన ఎకానమీ బాగానే గ్రో అయింది అండ్ మన ఎకానమీ ప్రెజెంట్ స్ట్రాంగ్ గా కూడా ఉన్నది. అండ్ ఈవెన్ మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లోనే ఉన్నది. కాబట్టి నెక్స్ట్ ఫైనాన్స్
ఫైనాన్షియల్ ఇయర్ లోని ఆర్బీఐ కూడా రేట్ కట్స్ చేయొచ్చు అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది అనలిస్టులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఆర్బీఐ కూడా రేట్ కట్స్ చేసింది అనుకోండి, దానివల్ల ఏ కంపెనీస్ కి మెయిన్లీ పాజిటివ్ అవుతుందంటే, రేట్ కట్స్ జరిగినటువంటి సినారియోలో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి కాబట్టి ఎక్కువ మంది లోన్స్ తీసుకుని ఇల్లు కొనేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దీనివల్ల రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి అది మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ ఇన్ఫ్రా బాగా గ్రో అవుతుంది అనుకోండి, దానివల్ల మెటల్ స్టాక్స్ కి కూడా మనం అది పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మెటల్ రిలేటెడ్ కంపెనీ సేల్స్ పెరుగుతాయి కాబట్టి ఆ స్టాక్స్ కి కూడా అది బెనిఫిట్ కానున్నది. అండ్ వీటితో పాటు ఈ రేట్ కట్స్ చేయడం వల్ల బ్యాంక్స్ పైన ఇనిషియల్ గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి కాబట్టి కొంతవరకు అది బ్యాంక్స్ కి ప్రాబ్లమే. కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నటువంటి సినారియోలోని ఎక్కువ మంది లోన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఒకవేళ ఆర్బీఐ దగ్గర నుంచి కూడా రేట్ కట్స్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే అది బ్యాంక్స్ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గానే అర్థం చేసుకోవచ్చు. సో ఈ రేట్ కట్స్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో అది ఐటీ, రియల్ ఎస్టేట్, మెటల్స్ అండ్ అలాగే బ్యాంక్స్ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కేపీఐటీ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ కేపీఐటీ టెక్నాలజీస్ వాళ్ళు పూణేకి చెందినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వాళ్ళ కొలాబరేషన్ లో భాగంగా ఒక కొత్త టెక్నాలజీని అయితే అన్వీల్ చేశారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ లోని మేజర్ కాంపోనెంట్ ఏంటి? బ్యాటరీయే కదా. అండ్ ఇప్పటి వరకు మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఏ బ్యాటరీస్ ని యూస్ చేస్తున్నాం? లిథియం అయాన్ సెల్ టెక్నాలజీ బ్యాటరీస్ నే కదా యూస్ చేస్తున్నాం. సో ఈ లిథియం అయాన్ సెల్స్ టెక్నాలజీకి ఆల్టర్నేట్ అయినటువంటి సోడియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీని కేపీఐటీ వాళ్ళు అన్వీల్ చేయడం జరిగింది. దీని వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ సోడియం అయాన్ సెల్ బ్యాటరీ టెక్నాలజీ ఏదైతే ఉందో అది లిథియం అయాన్ సెల్ టెక్నాలజీ కన్నా కూడా చాలా తక్కువ కాస్ట్ పడుతుందని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మెయిన్లీ ఎలక్ట్రిక్ వెహికల్ లోని బ్యాటరీ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఇదే ఎక్కువ కాస్ట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు బ్యాటరీ కాస్ట్ ని కనుక వీళ్ళు తగ్గించగలిసినట్లయితే దానివల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ కాస్ట్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అంతేకాకుండా ఈ సోడియం అయాన్ సెల్ బ్యాటరీ టెక్నాలజీ ఏదైతే ఉందో అది లిథియం అయాన్ సెల్ తో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్ గా చార్జ్ అవుతుందని చెప్పి కూడా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇది కేపీఐటీ టెక్నాలజీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే వరల్డ్ లో కేపీఐటీ టెక్నాలజీస్ వాళ్ళే సోడియం అయాన్ సెల్ టెక్నాలజీని అన్వీల్ చేసినటువంటి ఫస్ట్ కంపెనీ కాదు. దీనికి ముందు వరల్డ్ లో కొన్ని కంపెనీస్ ఆల్రెడీ ఈ టెక్నాలజీ పైన వర్క్ చేస్తున్నాయి. మీకు ఐడియా ఉన్నట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు 2022 లోని యూకే బేస్డ్ Fraudulent అనేటువంటి ఒక కంపెనీని అక్వైర్ చేశారు. ఈ కంపెనీ కూడా ఈ సోడియం అయాన్ సెల్ టెక్నాలజీ సైడే వర్క్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ రోజు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఐఆర్డీఏ దగ్గర నుంచి ఒక షాకర్ వచ్చింది. ఐఆర్డీఏ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ యొక్క రెగ్యులేటర్. నౌ ఐఆర్డీఏ దగ్గర నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి వచ్చినటువంటి నెగిటివ్ అప్డేట్ ఏంటంటే, ఇన్సూరెన్స్ కంపెనీస్ నాన్ పార్టిసిపేషన్ ప్రొడక్ట్స్ ని కూడా సేల్ చేస్తూ ఉంటాయి కదా. కొంతమంది ఈ ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు, కానీ వాటి మెచ్యూరిటీ రాకముందే ఆ ప్రొడక్ట్ ని సరెండర్ చేసేస్తుంటారు. ఆ ప్రొడక్ట్ సరెండర్ చేసినప్పుడు ఆ ప్రొడక్ట్ లోని గ్యారంటీడ్ సరెండర్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే పాలసీ హోల్డర్స్ కి ఇష్యూ చేస్తుంటాయి. కానీ ఇప్పుడు ఐఆర్డీఏ వాళ్ళు దీనిపైన ఒక కన్సల్టేషన్ పేపర్ ని రిలీజ్ చేశారు. ఒకవేళ ఎవరైనా పాలసీ హోల్డర్స్ ఈ నాన్ పార్ ప్రొడక్ట్స్ ని కొంటారు కదా, వాళ్ళు ఆ ప్రొడక్ట్ యొక్క మెచ్యూరిటీ రాకముందే సరెండర్ చేసినట్లయితే ఆ పాలసీ హోల్డర్స్ కి ఇక్కడ నుంచి హయ్యర్ సరెండర్ వాల్యూని ఇవ్వాలని చెప్పి ఐఆర్డీఏ ప్రపోజ్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ హయ్యర్ సరెండర్ వాల్యూని పాలసీ హోల్డర్స్ కి గనక ఇచ్చినట్లయితే దాని వలన ఈ నాన్ పార్ ప్రొడక్ట్స్ పైన ఇన్సూరెన్స్ కంపెనీస్ కి వచ్చేటువంటి మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయి కదా. సో అది ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. బట్ ఈ రూల్ ఏదైతే వీళ్ళు తీసుకొద్దాం అనుకుంటున్నారో అది పాలసీ హోల్డర్స్ రిలేటెడ్ గా పాజిటివ్. బట్ ఇప్పటికైతే ఐఆర్డీఏ దీని రిలేటెడ్ గా కన్సల్టేషన్ పేపర్ ని మాత్రం రిలీజ్ చేసింది. ఈ కన్సల్టేషన్ పేపర్ కి ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర నుంచి అది వీళ్ళకి రిప్లైస్ వస్తాయి కదా, అవన్నీ చూసిన తర్వాత ఈ రూల్ ని ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అన్నది చూడాలి. బట్ ఐఆర్డీఏ ప్రపోజల్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఇది ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా నెగిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్ తో పాటు మ్యాక్స్ లైఫ్ అండ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ లోని మనకు బాగానే ప్రెషర్ కనపడింది. బట్ కానీ ఎస్బీఐ లైఫ్ అండ్ ఎల్ఐసి స్టాక్స్ లో మాత్రం పెద్దగా ప్రెషర్ అన్నది కనపడలేదు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో 2 ఇంట్రెస్టింగ్ బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి. దీనిలో ఒకటి ఐఆర్ఎఫ్సి. ఈ స్టాక్ లోని బ్లాక్ ట్రేడ్ జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని 16 lakh షేర్స్, ఈచ్ షేర్ 88 రూపీస్ చొప్పున హ్యాండ్ చేంజ్ అవడం జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ జరిగిన తర్వాత ఐఆర్ఎఫ్సి స్టాక్ లో మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ మరొకటి బ్లాక్ ట్రేడ్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లో జరిగింది. రీసెంట్ గా చూసినట్లయితే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లోని కంటిన్యూస్ గా బ్లాక్ ట్రేడ్స్ జరుగుతున్నాయి. అండ్ ఈ రోజు కూడా జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లోని బ్లాక్ ట్రేడ్ లో 2.78 crore షేర్స్, ఈచ్ షేర్ 77 రూపీస్ 45 పైసా చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది.
సో ఈ బ్లాక్ ట్రేడ్స్ లోని బయర్స్ ఎవరు, సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఐటీ కంపెనీ అయినటువంటి హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళని ఆస్ట్రేలియాలోని విక్టోరియా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ప్లానింగ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఈ విక్టోరియా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ప్లానింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లోని యాన్యువల్లీ 605 మిలియన్ ట్రిప్స్ వరకు జరుగుతుంటాయని, దీనిలో పబ్లిక్ ట్రావెల్ చేస్తుంటారు కదా, ఆ ట్రావెల్ చేసే వాళ్ళలోని 35% ఆఫ్ ది పబ్లిక్స్ కన్సెషన్ కార్డ్ హోల్డర్స్, అంటే స్టూడెంట్స్, రిటైర్ అయిపోయిన వాళ్ళు, వెటరన్స్ అండ్ డిజేబుల్ పర్సన్స్ ఉంటారు కదా, వీళ్ళకి కన్సెషన్ ఇస్తుంటారు. అటువంటి వారు ట్రావెల్ చేస్తుంటారు. సో ఈ కన్సెషన్ ద్వారా ట్రావెల్ చేసేటువంటి పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేసేందుకు గాను హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు ఈ విక్టోరియా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ప్లానింగ్ వాళ్ళ కోసం కన్సెషన్ ఎంటైటిల్మెంట్ వాలిడేషన్ ప్లాట్ఫామ్ ని డెవలప్ చేసి సపోర్ట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ రైల్వే వేగన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి జూపిటర్ వేగన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి 4000 నెంబర్ ఆఫ్ బాక్స్ ఎన్ఎస్ వ్యాగన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేందుకు గాను కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ 1617 crores. ఈ ఆర్డర్ వీళ్ళకి వచ్చిందన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో జూపిటర్ వేగన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ జూపిటర్ వేగన్ తో పాటుగా సిమిలర్ టైప్ ఆఫ్ ఆర్డర్ ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి కూడా ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి వచ్చింది. వీళ్ళకి వచ్చిన ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 1200 బాక్స్ ఎన్ఎస్ వేగన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 485 crores. వీళ్ళకి ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఓరియంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ అయినటువంటి టాటా టెక్నాలజీస్ దగ్గర నుంచి కూడా ఈ రోజు ఒక అప్డేట్ వచ్చింది. ఈ టాటా టెక్నాలజీస్ వాళ్ళు కోయంబత్తూర్ లోని ఫస్ట్ ఇన్నోవేషన్ సెంటర్ ని ఇనాగ్రేట్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. ఈ ఇన్నోవేషన్ సెంటర్ ఏదైతే ఉందో ఇక్కడ గ్లోబల్ కస్టమర్స్ కోసం వెహికల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్ ఇటువంటివన్నీ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ షుగర్ కంపెనీస్ రిలేటెడ్ గా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి ఈ రోజు ఒక అప్డేట్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్వరలోనే ఇథనాల్ ప్రైసెస్ రివిజన్ రిలేటెడ్ గా ఒక డిసిషన్ అయితే తీసుకోబోతున్నట్లుగా ఈ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇథనాల్ ప్రైస్లు కనుక పెంచుతూ డిసిషన్ తీసుకున్నట్లయితే అది షుగర్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. బట్ ఇంకా ఇది మీడియా సోర్సెస్ ద్వారా తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. గవర్నమెంట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ కూడా రాలేదు. నెక్స్ట్ ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ప్రమోటర్ అయినటువంటి ముఖేష్ అంబానీ గారు 46th యాన్యువల్ జనరల్ మీటింగ్ లో భాగంగా నెక్స్ట్ 5 years లో 100 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ని సెటప్ చేయడం టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు డిబిఎస్ బ్యాంక్ తోని కొలాబరేట్ అవడం జరిగింది. ఈ కొలాబరేషన్ లో భాగంగా మన ఇండియాలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు సెటప్ చేయబోయేటువంటి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ గా ఫైనాన్సింగ్ అది డిబిఎస్ బ్యాంక్ వాళ్ళు చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు నెక్స్ట్ 5 years లోని 100 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ని సెటప్ చేద్దాం అనుకుంటున్నారు కదా. సో దీనిలో భాగంగానే ప్లాన్ ఆఫ్ యాక్షన్ వీటి ఫైనాన్సింగ్ అది ఉంటుంది కదా, దానికోసమని వీళ్ళు డిబిఎస్ బ్యాంక్ తో కొలాబరేట్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అవ్వగానే మాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ మాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు కొచ్చిలోని 13th December అంటే నిన్న ఇండియాస్ ఫాస్టెస్ట్ సోలార్ ఎలక్ట్రిక్ బోట్ ని లాంచ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ బోట్ ని మాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు అండ్ కొచ్చికి చెందిన నావాల్ సోలార్ ఎలక్ట్రిక్ బోట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ కొలాబరేషన్ లోని డెవలప్ చేయడం జరిగింది. సో ఈ బోట్ ఏదైతే వీళ్ళు లాంచ్ చేశారో ఇది మన ఇండియాలోనే ఫాస్టెస్ట్ సోలార్ ఎలక్ట్రిక్ బోట్ అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వేదాంత రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ వేదాంత వాళ్ళ పేరెంట్ కంపెనీ అయిన వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ యొక్క రేటింగ్ ని లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి S&P గ్లోబల్ వాళ్ళు CCC నుంచి CC కి డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం కాదు, ప్రీవియస్ గా కూడా ఒకసారి వేదాంత రిసోర్సెస్ యొక్క రేటింగ్ ని వీళ్ళు డౌన్ గ్రేడ్ చేశారు. ఇలా డౌన్ గ్రేడ్ చేయడానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే మీకు కూడా ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. ఈ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వాళ్ళు 2025 మార్చ్ కల్లా $4.5 billion వర్త్ బాండ్ రీపేమెంట్స్ అయితే చేయాలి. ఈ బాండ్ రీపేమెంట్స్ చేయడానికి వీళ్ళు వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఫండ్ రైజ్ చేయడానికి కంటిన్యూస్ గా ప్రయత్నిస్తున్నారు. సో ఇలా ప్రయత్నిస్తుండడం అండ్ వీళ్ళకి ఫండ్ రైజ్ చేయడం కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల వీళ్ళు ఫైనాన్షియల్లీ వీక్ అవుతున్నారని వీళ్ళు చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ప్రెసెంట్ ఈ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వాళ్ళు దగ్గరగా $1.25 billion ఫండ్ రైజ్ అయితే వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే చేశారు. కానీ ఇంకా $3.8 billion వరకు కూడా వీళ్ళు ఫండ్ రైజ్ చేయవలసి ఉన్నదని, ఈ ఫండ్ రైజ్ చేయడానికి వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ కి చాలా టఫ్ అవుతుంది. కాబట్టి వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ యొక్క క్రెడిట్ రేటింగ్ ని డౌన్ గ్రేడ్ చేస్తూ సెలెక్టివ్ డిఫాల్ట్ గా వీళ్ళు కన్సిడర్ చేయడం జరిగింది. సో ఇది వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ రిలేటెడ్ గా నెగిటివ్. ఒకవేళ వీళ్ళు బాండ్ రీపేమెంట్స్ ఏవైతే చేయాలో అది కరెక్ట్ టైంలో చేయలేకపోయినట్లయితే ఈ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వేదాంత యొక్క పేరెంట్ కంపెనీ కాబట్టి ఆ ప్రెషర్ వేదాంత లిమిటెడ్ పైన కూడా పడేటువంటి అవకాశం ఉన్నది. అండ్ మన ఇండియన్ లిస్టెడ్ వేదాంత లిమిటెడ్ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. ఈ వేదాంత లిమిటెడ్ వాళ్ళ బోర్డ్ ఈ December 18th రోజున మీట్ అయ్యి సెకండ్ ఇన్కమ్ డివిడెంట్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు. అండ్ ఈ సెకండ్ ఇన్కమ్ డివిడెంట్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు 27th December గా ఫిక్స్ చేయడం
చేయడం జరిగింది. వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ రిలేటెడ్ గా కంటిన్యూస్ గా నెగిటివ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి కదా, చూడాలి 2025 మార్చ్ కల్లా వీళ్ళు బాండ్ రీపేమెంట్స్ ఎలా చేస్తారన్నది. నెక్స్ట్ IRCTC వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ IRCTC వాళ్ళు ఏం చేస్తుంటారు, రైల్వేలోని టికెటింగ్ సర్వీసెస్ ను ఆఫర్ చేస్తుంటారు అండ్ అలాగే క్యాటరింగ్ సర్వీసెస్ ను ఆఫర్ చేస్తుంటారు కదా. వీళ్ళ టికెటింగ్ సర్వీస్ బిజినెస్ ఏదైతే ఉందో దీన్ని రైల్వేలోనే కాకుండా బయటికి కూడా ఎక్స్పాండ్ చేయడానికి వీళ్ళు ప్రీవియస్ గా వేరే స్టేట్ బోర్డ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ వాళ్ళకి టికెటింగ్ సర్వీసెస్ ఆఫర్ చేయడానికి వీళ్ళు ప్రీవియస్ గా MOS సైన్ చేశారు. వీళ్ళ క్యాటరింగ్ సర్వీస్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ వీళ్ళు మన ఇండియాలోని 9 క్యాటరింగ్ యూనిట్స్ ద్వారా వేరియస్ గవర్నమెంట్ బాడీస్ అండ్ ఏజెన్సీస్ కి క్యాటరింగ్ సర్వీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్ లో ఇండియాలోని వీళ్ళు మరొక 15 క్యాటరింగ్ యూనిట్స్ ని స్టార్ట్ చేసి ఇటువంటి సర్వీసెస్ ఆఫర్ చేయబోతున్నట్టుగా, దీని ద్వారా వీళ్ళ క్యాటరింగ్ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళ బిజినెస్ ఏదైతే ఎక్స్పాండ్ చేయడానికి ఆలోచిస్తున్నారో దిస్ ఇస్ రియల్లీ గుడ్, బికాస్ ఈ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నట్లయితే ఫ్యూచర్ లో వీళ్ళ నెంబర్స్ కూడా బాగానే గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ఓన్లీ రైల్వే మీదే ఫోకస్ చేయకుండా ఇప్పుడు బయట కూడా ఫోకస్ చేస్తాం అంటున్నారు కదా, దట్ ఈస్ రియల్లీ పాజిటివ్ ఫర్ IRCTC. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి PSU కంపెనీ అయిన NBCC వాళ్ళకి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 1500 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు అక్రాస్ ఇండియాలోని 1469 గ్రెయిన్ స్టోరేజ్ వేర్ హౌసెస్ అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. సో వీళ్ళకి 1500 కోట్ల ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనం NBCC స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాము. నెక్స్ట్ వేరియస్ గవర్నెన్స్ సర్వీసెస్ ఆఫర్ చేసే రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ అయిన ప్రోటీన్ eGov టెక్నాలజీ స్టాక్ నిన్న పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో కూడా ఈ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంట్ చూసాం. దానికి రీజన్ ఏంటంటే ఈ ప్రోటీన్ eGov వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. మీకు ONDC గురించి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది కదా. ఈ ONDC అనేది ఏంటంటే మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ లోని వేరియస్ ప్రొడక్ట్స్ ని కొంటుంటాం కదా. ఈ ONDC లో కూడా ఇలాగే సెల్లర్స్ ఏమైనా ప్రొడక్ట్స్ ని అమ్మాలంటే వాళ్ళు వచ్చి రిజిస్టర్ చేసుకుని సెల్ చేయొచ్చు. ఇది గవర్నమెంట్ యొక్క ప్లాట్ఫామ్. ఈ ONDC ని గవర్నమెంట్ అయితే స్ట్రాంగ్ గా బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా వేరియస్ కంపెనీస్ అయితే ఈ ONDC లోని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా స్టేక్ అయితే అక్వైర్ చేస్తున్నారు. ఈ ప్రోటీన్ eGov వాళ్ళు కూడా ఆల్రెడీ ONDC లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అడిషనల్ గా మరొక 10 crores అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నట్లుగా, దీని ద్వారా ONDC లోని వీళ్ళ స్టేక్ 4.26% కి పెరుగుతుందని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ సౌత్ ఇండియన్ బ్యాంక్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ సౌత్ ఇండియన్ బ్యాంక్ కి చెందినటువంటి వన్ ఆఫ్ ది బ్రాంచ్ లోని కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ అయితే దగ్గరగా 28 కోట్ల రూపాయల ఫ్రాడ్ చేసినట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. దీనిలోని ఈ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ అయినటువంటి రాహుల్ తో పాటు మరికొంతమంది ఉన్నారని. ఈ ఫ్రాడ్ ఏదైతే జరిగిందో ఈ ఫ్రాడ్ రిలేటెడ్ గా వీళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో FIR ఫైల్ చేసినట్లుగా, వన్స్ ఇన్వెస్టిగేషన్ జరిగినట్లయితే ఇంకా దీనిలో ఎవరెవరు పాల్గొన్నారన్నది బయటపడుతుందని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు. సో ఈ బ్యాంక్ కి చెందినటువంటి ఎంప్లాయీస్ ఈ 28 crores ఫ్రాడ్ చేశారని అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో సౌత్ ఇండియన్ బ్యాంక్ స్టాక్ లో మనం స్లైట్ గా ప్రెషర్ చూసాము. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.